హాయ్ హలో అండి. అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు నాకైతే తెలియట్లేదండి. మన ప్రపంచం ఏమైపోతుందో తెలియట్లేదు, మనుషులు ఏమైపోతున్నారో తెలియట్లేదు. నిజం చెప్పాలంటే కుక్క కన్నా హీనంగా బతుకుతున్నాం మనం. కుక్కే నయం, కొంచెమైనా భోజనం ఒక ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తుంది, కానీ మనుషులు విశ్వాసం చూపించరండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. ఒక బామ్మ రోడ్డు మీద కనిపించింది. మా ఇంటి దగ్గరలోనే ఎక్కడికో వెళ్తుంది. నేను బయటకు వచ్చి నిలబడుకొని బట్టలు ఆరేయడానికి దీనికి వచ్చానండి. వస్తే ఆ బామ్మ నన్ను పిలిచి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమ్మా అని అన్నారు. సరే కదా అనేసి ఫోన్ చేద్దామని నెంబర్ డయల్ చేస్తున్నానండి. కన్న కొడుకే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడండి. అంటే కొంచెం చాలా ఏజ్డ్ ఆవిడ, చాలా ముసలి ఆవిడని అలా రోడ్డు మీద వదిలేసే బదులు ఏ హాస్టల్లోనో వేసేయచ్చు కదండి. ఓల్డేజ్ హోమ్స్ బోల్డ్ ఉన్నాయి. మీకు చేత కాకపోతే నెంబర్స్ బోల్డ్ వస్తాయి యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ, చాలా ఇన్స్టాలో చాలామంది ఇస్తున్నారు కదండి ఓల్డేజ్ హోమ్లో ఏమని పెద్దవాళ్ళని అలా వేసి చేయదని చేయొచ్చు కదా, పాపం కడిగేసుకోవచ్చు కదా. అలా రోడ్డు మీద చూసి వెళ్ళిపోయారు. మా అమ్మ ఇచ్చిన నెంబర్కి నేను కాల్ చేస్తుంటే కాల్ అస్సలు కలవట్లేదు. చెక్ ద నెంబర్ అని వస్తుంది. మా అమ్మ ఈ నెంబర్ పనిచేయట్లేదు, మా అమ్మ ఈ నెంబర్ పనిచేయదంట అని అంటే, ఆ మామ ఏముందో తెలిసి ఇది నా కొడుకు నెంబర్ అమ్మ, నా కొడుకు ఇచ్చాడు, నన్ను ఇక్కడే వెయిట్ చేయమన్నాడు అని చెప్పాడు. అసలు అసలు ఏం మాట్లాడాలో తెలియట్లే. బామ్మ అది పని చేయట్లేదు మా అమ్మ నన్ను. నేను వేరే అక్కను కూడా పిలిచి అక్క ఈ నెంబర్ కంటే కాల్ చేయక్క అని అంటే ఆ అక్క కూడా అదే చెప్పింది ఆ మామకి. ఆ మామ ఏడుస్తూ ఒక మాట అన్నది, అంటే నన్ను వదిలించుకోవడానికి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడేమో, నాకేమో అడ్రస్ తెలియదమ్మా, నాది ఈ ఊరు కాదు అని చెప్పింది ఆ బామ్మ. ఆ బామ్మని అసలు నాకు వదిలిపెట్టి రావడం ఇష్టం లేదు. ఏం చెప్తాం మనం. బామ్మ ఇక్కడ కూర్చో అని అంటే నేను కూర్చున్నామని చెప్పి ఆటో స్టాండ్ దగ్గర వదిలిపెట్టమంది. ఆవిడేదో అడ్రస్ పట్టుకుంది, ఆ అడ్రస్ చెప్పాము. మరి బామ్మ వెళ్ళిందో లేదో, ప్లీజ్ అలాంటి వాళ్ళని మనం సేవ్ చేద్దాం.